జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహిస్తాం అంటున్న ఎన్నికల అధికారి కర్ణన్తో మా ప్రతినిధి రాకేష్ మాట్లాడారు. చూద్దాం. కమిషనర్ కర్నర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలక్షన్ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఎందుకంటే ఉప ఎన్నిక అందరు ఫోకస్ ఉంది, అన్ని పార్టీలు కూడా ఫోకస్ చేస్తున్నాయి, అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్టుగా ఆయా పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యం ఎట్లా తీసుకున్నారు దీన్ని? అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా సెక్యూరిటీ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా పోలీస్ కూడా వారు టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ కూడా 8 కంపెనీస్ ఉన్నారు. దీంతోపాటు వెబ్కాస్టింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ చేస్తున్నాం. డ్రోన్ ద్వారా కూడా పోలింగ్ కేంద్రాన్ని మానిటర్ చేస్తున్నాం. సో ఎలక్షన్ అథారిటీ తరపు నుంచి అన్ని ఏర్పాటు సిద్ధంగా ఉన్నాం. రేపు మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి ఈసారి ఏమైనా ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్నారా? సీప్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడం జరిగింది అండ్ చాలామందిని మోటివేట్ కూడా చేయడం జరిగింది. ఈసారి ఉప ఎన్నికలు ఎలానే నార్మల్ అసెంబ్లీ ఎలక్షన్తో కంపేర్ చేసినా ఎక్కువ మంది రావడం అవకాశం ఉంటుంది. ఈసారి తప్పకుండా ఎక్కువ మంది వచ్చి ఓటు వేయడానికి అవకాశం ఉన్నాయి. ఈసారి కొంచెం పోలింగ్ సమయం కూడా మీరు పెంచారు, స్పెషల్లీ ఎందుకు? ఉప ఎన్నికల్లో కొంచెం, అదేవిధంగా బీఆర్ ఎలక్షన్లో కూడా టైం పెంచడం జరిగింది. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది 1 అవర్ ఎక్స్ట్రా. సో 4 బ్యాలెట్ యూనిట్ కూడా ఉన్నాయి, క్యాండిడేట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో దానివల్ల టైం పడుతుంది. ఒక్కొక్క నార్మల్ 2 బ్యాలెట్ యూనిట్స్కు 2-3 మినిట్స్న, ఇది 4 బ్యాలెట్ యూనిట్స్కు వారికి అట్లీస్ట్ ఇంకొక ఎక్కువ నిమిషం అవకాశం ఉంటుంది. సో దానికోసం 1 అవర్ ఎక్స్ట్రా పెంచడం జరిగింది. సార్, మోడల్ పోలీస్ స్టేషన్ ప్రతిసారి పెడుతుంటారు, ఈసారి పెట్టారా? పెడితే ఏ థీమ్ ప్రకారం ఈసారి ఏర్పాటు చేశారు? మహిళల టీం, యూత్, అదేవిధంగా దివ్యాంగుల టీం కూడా పెట్టడం జరిగింది. 2 మోడల్ పోలీస్ స్టేషన్స్ పెట్టారు? 5 ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా ఇప్పుడు మీకు ఇస్తాం. ఏ పోలింగ్ స్టేషను, ఎక్కడ మోడల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి, ఎక్కడ ఏ థీమ్లో చేస్తున్నాం, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రతిసారి కూడా ఈ పోలింగ్ స్టార్టింగ్లో ఈవీఎంల మొరాయింపారు అనేది ఎప్పుడు వినిపిస్తుంటుంది. ఈసారి అలాంటి ప్రాబ్లం రాకుండా చెకింగ్ కానీ అదనంగా ఎక్స్ట్రా పెట్టడం కానీ ఏమన్నా తీసుకున్నారా? ఆల్రెడీ వీ హ్యావ్ డబుల్ చెక్ చేసి అన్నీ పెట్టడం జరిగింది. ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ప్రతి ఒక్క సెక్టర్ ఆఫీస్ దగ్గర ఈసీఎల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. సో తొందరగా వారు వెళ్ళి అక్కడ రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ ఇష్యూస్ పోలింగ్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక చర్చ ఓటు చోరీ అనేది జరుగుతూ ఉంది. ఆ విషయంలో ఈసారి ప్రత్యేకించి ఏమైనా ఫోకస్ చేశారా? ఎందుకంటే ఒక్కొక్క చోట 2 ఓటు ఉండడం కానీ, లేకుంటే లేని వారి ఫోటో మార్ఫింగ్తో రావడం, ఓటు వేయడం కానీ, ఆ నిఘా ఏమైనా పెట్టారా? అది తప్పకుండా పెట్టడం జరిగింది. డూప్లికేట్ ఓటర్స్కు సెపరేట్ లిస్టు ఉన్నాయి. వారు ఎవరైనా డూప్లికేట్ ఓటర్స్ అక్కడ వచ్చారన్నా ప్రెసిడింగ్ ఆఫీసర్ ప్రత్యేకంగా చెక్ చేసుకొని, పోలింగ్ ఏజెంట్స్ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఓటర్ చేయడానికి అవకాశం ఉన్నాయి. మొత్తానికి అయితే ఈసారి ఉప ఎన్నిక కావడంతో అందరి ఇంట్రెస్ట్ పెరిగి ఉంది. దీంతో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అనేది మనకు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్ చెప్తా ఉన్నారు. ఈసారి ప్రత్యేకించి 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. యువతకు కానీ, దివ్యాంగులకు కానీ, ఇలా వివిధ వర్గాలను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామంటూ కూడా కర్నర్ చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాల భద్రతాపరమైన ఏర్పాట్లు చేశామనేది కర్నర్ చెప్తున్నమాట. కెమెరా పర్సన్ సుధీర్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.